మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల డబ్బుతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదన్న ఆయన అసలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉచిత పథకాలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. ప్రజా సమస్యలే కాదు పెద్దల సంక్షేమం కూడా దృష్టి పెట్టాలని సూచించారు వెంకయ్యనాయుడు. సాంప్రదాయ ప్రకారం పెద్దలు అని అంటాం మనం వయసుగా పెరిగిన వాళ్ళు పెద్దల ఆశ్రమం పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పారు. మనం వాళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఫోరం దానికి పెద్దల ఆశ్రమం చెప్పని ఆ విధంగా దాంట్లో కూడా కలిపి వాడుకుంటే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. మన భారతీయ సమాజంలో ప్రపంచం అంతా మనల్ని గౌరవించేది గుర్తించేది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు. అందుకని ప్రపంచంలో అందరూ భారతదేశాన్ని గౌరవిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, రెండోదేమో కలిసి ఉండేటి యొక్క మనస్తత్వం తగ్గిపోతా ఉంది. అందరూ గొప్పతనమైన ఉమ్మడి కుటుంబం అంటే నాన్న, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కోడలు, అల్లుడు, లేకపోతే కూతురు వీళ్ళందరూ కలిసి ఉండేవాడు. నేను కూడా చిన్నప్పుడు అనుభవించాను. మా అమ్మ నాకు 13వ నెలలో చనిపోయింది. చనిపోతే మా అమ్మమ్మ పెంచింది నన్ను. మా అమ్మమ్మ ఇంట్లో అందరూ ఆమెకి 4 కుమారులు, 2 కుమార్తెలు అందరూ కలిసి ఉండేవాడు. వాళ్ళ పిల్లలు మేము కలిసి ఉంటే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకునేవాళ్ళం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేవాళ్ళు. అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం.